డబ్బే డబ్బుని ఎలా సంపాదిస్తుందో ఇప్పుడు చెప్తాను, బాగా వినండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంది డబ్బుల్ని శరీరంతో సంపాదిస్తారు, కానీ కొంతమంది జీనియస్లు మాత్రమే డబ్బుని తెలివితో సంపాదిస్తూ ఉంటారు. శరీరంతో సంపాదించే వాడి దగ్గర డబ్బులు వేలు మాత్రమే ఉంటాయి, కానీ తెలివితో సంపాదించే వాడి దగ్గర లక్షలు కోట్లు ఉంటాయి. వాడు చెప్పే మాటలు అమ్మి వాడు బిజినెస్ చేస్తూ ఉంటాడు, మాటలు అమ్మి సేల్స్ చేస్తూ ఉంటాడు, మాటలు అమ్మి వాడు ఆఫర్స్ తెచ్చుకుంటూ ఉంటాడు, మాటలు అమ్మి వాడు ఆపర్చునిటీస్ పట్టుకుంటాడు. ఈ దగ్గర ఒక్క డబ్బు ఉంటే స్నేహం వస్తుంది, బంధువులు వస్తారు, ప్రేమ వస్తుంది, గౌరవం వస్తుంది, తెలివి వస్తుంది, సమాజంలో ఒక విలువ వస్తుంది, అన్నీ వస్తాయి మీ దగ్గరికి. మీ దగ్గరల్లో ఉండాల్సిందల్లా ఒకటి డబ్బు, మనీకున్న పవర్ అటువంటిది. ఆ మనీని మనం సంపాదించడానికి ఎంత టైం కేటాయించాలి? ఒక రోజు మొత్తంలో 24 గంటల టైం ఉంది. ఆ 24 గంటల టైంలో నీ లైఫ్ని డిసైడ్ చేసేది ఏదైనా ఉందంటే డబ్బు. ఆ డబ్బును సంపాదించడానికి నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. బాగా డబ్బున్న వాళ్ళతోటి వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి కూర్చొని టైం స్పెండ్ చేయటం వల్ల నీకు కూడా డబ్బు సంపాదించాలి ఎలాగా అనే ఆలోచనలు, కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోటి ఏదో విధంగా టైం పాస్ చేయాలి అన్న మైండ్ సెట్ వాళ్ళతో నువ్వు కూడా తిరగటం స్టార్ట్ చేసావంటే నీ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. ఈ రోజు నుంచైనా సరే డబ్బున్న వాళ్ళతో కానీ, డబ్బున్న వాళ్ళు ఎక్కువగా ఎక్కడ కూర్చుంటారో నువ్వు కూడా వెళ్ళి అక్కడే వెళ్ళి కూర్చోవటం వల్ల, వాళ్ళు చెప్పే మాటలు వినటం వల్ల నీకు కూడా ఎలా సంపాదించాలి, కొత్త మార్గాల ద్వారా డబ్బుని ఎలా సంపాదించాలి అని అర్థమవుతుంది. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బే ఇంకో డబ్బుల్ని సంపాదిస్తుంది ఎప్పుడైనా. కాబట్టి మీరు డబ్బు వెనకాల పరిగెత్తకూడదు, డబ్బు మీ వెనకాల పరిగెత్తాలి. డబ్బుల్ని ఎప్పుడైనా జోబులో పెట్టుకోవాలి కానీ మైండ్లో పెట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? జోబులో ఉన్న డబ్బు నీకు ఏదైనా తినడానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఖర్చు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కానీ మైండ్లో డబ్బులు పెట్టుకున్నావు అనుకో, సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనే ఆలోచన నీకు ప్రశాంతత దూరం చేస్తుంది, కానీ నీకు ఏమీ లాభం ఉండదు. కాబట్టి డబ్బుని జోబులో పెట్టుకోండి, డబ్బుని మైండ్లో పెట్టుకోవాకండి. ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజ్ని ఫాలో అయిపోండి.